నమస్తే, నేను ప్రశాంత్. గుజరాత్లో ఏఐసిసి సమావేశం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మరి ఎలా జరగబోతుంది ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏఐసిసి సమావేశం గుజరాత్లో జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మరి ఎలాంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి? ఇప్పుడు ప్రధానంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐసిసి సమావేశం అయింది. గుజరాత్లో 8-9 2 రోజుల పాటు జరుగుతుంది. సో ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాల్లో తొలి రోజు ఆల్రెడీ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో ఏంటంటే ప్రధానంగా రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా పవర్స్ పెంచాలి, సంస్థాగతంగా ఉండేటువంటి లీడర్స్కి పవర్స్ పెంచి డీసెంట్రలైజ్ చేయాలి పవర్ని అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎవరికి ఇస్తారు పవర్స్ అంటే డిసిసి అధ్యక్షులకి, అంటే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం ఏఐసిసిలో గుజరాత్ కేంద్రంగా తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. దాంతోపాటు సంస్థాగతంగా బలోపేతం చేయాలి పార్టీని అన్ని రాష్ట్రాల్లో అనేటువంటిది ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే బలమైనటువంటి రాష్ట్రాలు 2 రాష్ట్రాలు ఆ పార్టీకి ఉన్నాయి. ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ. ఈ 2 ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ బలంగా లేదు. చిన్న చిన్న రాష్ట్రాలు ఒకటి దాంట్లో ఉన్నా కానీ అలయన్స్లో ఉన్నాయి, అదేం పెద్ద ఇది కాదు. ఈ 2 రాష్ట్రాల్లోనే బలంగా ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలంటే కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాంట్లో ఒక నిర్ణయం తీసుకొని ఒక స్లోగన్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతిని కానీ జయంతిని కానీ గతంలో ఎన్ని లేని విధంగా అద్భుతంగా చేయాలి రాబోయేటువంటి రోజుల్లో అనేది. ఎందుకనంటే బీజేపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ని స్మరిస్తూ ఉంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, గాంధీ, నెహ్రూ వీళ్ళు తప్ప సర్దార్ వల్లభాయ్ పటేల్ని పెద్దగా పట్టించుకోలేదు ఎప్పుడు. దాంతో బీజేపీ ఏం చేసింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ని అక్కడ 3000 అడుగులు ఇది కట్టడం వల్లభాయ్ పటేల్ది, ఇవన్నీ చేసేటప్పటికి సర్దార్ వల్లభాయ్ పటేల్ది స్వాతంత్రోద్యమంలో చాలా కీలకమైన రోలు, ఆ తర్వాత కూడా చాలా కీలకమైన రోలు. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఇంకా దారుణాలు జరిగి ఉండే భారతదేశంలో. యాక్ట్ రాజ్యాంగంలో 30 అనేది, ఆర్టికల్ 30 అనేది, దాని విషయంలో నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మధ్య చాలా గొడవైంది. ఏంటి ఆ 30 అని అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆర్టికల్ 30 ఏంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎవరైనా సరే మైనారిటీలు మీరు వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, పాఠ్యాంశాలుగా చేర్చుకోవచ్చు, తర్వాత వాళ్ళు స్కూల్స్ పెట్టుకోవచ్చు, కానీ హిందువులు మాత్రం పెట్టుకోవడానికి లేదు ఆర్టికల్ 30 ప్రకారం. అది నెహ్రూ పెట్టాడు ఆర్టికల్ 30 అనేది. వల్లభాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అది కానీ పెడితే నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అప్పట్లోనే ఆయన వ్యతిరేకించాడు. అయితే ఆ తర్వాత చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత దీన్ని నెహ్రూ ఇంప్లిమెంట్ చేశాడు. దాని కారణంగానే ఈ మైనారిటీలు ఇవాళ హిందువుల మీద తిరగబడుతున్నారు. అసలు ఇది ఎక్కడ న్యాయం? భారతదేశంలో మతాలన్నీ ఒకటే కదా, హిందూ మతం ఏమో ప్రచారం చేసుకోకూడదు, హిందూ మతానికి సంబంధించినటువంటి సనాతన అంశాలని, ధర్మాన్ని పాఠ్యపుస్తకాల్లో తీర్చకూడదు. అదే క్రిస్టియన్కి సంబంధించినటువంటి బోధనలు చేసుకోవచ్చు, మత ప్రచారం చేసుకోవచ్చు, తర్వాత మదరసాలను పెట్టుకోవచ్చు. మైనారిటీలు ముస్లింలు మదరసాలను పెట్టుకొని వాళ్ళ సంబంధించిన మత ప్రచారం చేసుకోవచ్చు పాఠశాలల్లో, స్కూల్ డేస్ నుంచే. కానీ అది హిందువులకి లేకుండా చేసినటువంటి ఆర్టికల్ 30 ఇది అని చెప్పి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందుకే రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 30 రద్దు చేస్తారని కూడా, 30A అనుకుంటుంది, 30A 30 సంథింగ్ 30 రాజ్యాంగంలో ఆర్టికల్ 30A అది రద్దు చేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ పక్షం మాది అయినంత మాత్రం చేత మేము గాంధీని వ్యతిరేకించట్లా, కానీ నెహ్రూని వ్యతిరేకిస్తామని చెప్పి చెప్తుంటారు బీజేపీ వాళ్ళు. సో అందుకని మా సర్దార్ వల్లభాయ్ పటేల్ మేము వ్యతిరేకించట్లేదు,
సర్దార్ వల్లభాయ్ పటేల్ మేము గౌరవిస్తున్నాము అని చెప్పి చెప్పుకోవడానికి ఆయన వర్ధంతిని జయంతిని ఘనంగా జరుపుకోవాలనేటువంటి నిర్ణయం గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అంటే ఇక్కడ ప్రజలకి ఉపయోగం ఏంటి? అంటే ఇక్కడ ప్రజలను అట్రాక్టివ్ చేసుకునే విధంగా ఉంది, కానీ ప్రజలకి ఉపయోగపడేగా ఎలా ఉంటుంది? అంతే, అల్టిమేట్గా ప్రజలను అట్రాక్ట్ చేయడమే రాజకీయ పార్టీల పని. అవును, వాళ్ళు హామీలు ఇచ్చినా లేదు వాళ్ళు ఏదన్నా చేసినా ప్రజల్ని తమ వైపు తిప్పుకునేటువంటి ఆలోచన తప్ప వాళ్ళేదో కన్స్ట్రక్టివ్గా ప్రజలకు ఏదో చేస్తారు, సమాజానికి ఏదో చేస్తారు అనేటువంటిది పూర్వ రోజుల్లో ఉండేది. అవును, ఇప్పుడు ఏంటంటే తగ్గిపోయింది, పూర్తిగా లేదన్నా కానీ తగ్గిపోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నారు, 50% రిజర్వేషన్లు ఉన్నటువంటి స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని లిఫ్ట్ చేసేస్తాను, జనాభా ప్రాతిపదికన నేను రిజర్వేషన్లు ఇస్తాను అని అంటున్నాడు. అసలు ఇప్పుడు 50% అనేది రిజర్వేషన్ స్లాబ్ పెట్టారు కదా, అవును, ఎంత ఇచ్చినా 50% దాటకూడదు అనేది ఉంది. అసలు దాన్ని రద్దు చేస్తాను, దాన్ని లిఫ్ట్ చేసేస్తాను అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఆ 50% రిజర్వేషన్ తోటే వద్దురా బాబు అని చెప్పి చాలామంది ఇప్పుడు మిగతా వాళ్ళు దాన్ని సమీక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ నేను అసలు 50% కాదు ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. అది కాంగ్రెస్ పార్టీకి మంచిదా కాదనే దాని మీద కూడా చర్చించారు. ఇక్కడ ఆయన చేసినట్టు ఇంకొక స్లోగన్ ఏందో తెలుసా, 370 రద్దు చేశారు కదా బీజేపీ వాళ్ళు, నేను మళ్ళీ 370 పెడతాను, జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తాను అంటాడు ఆయన. వీటి మీద చర్చించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకుంటున్నటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లో వ్యతిరేకంగా పోతున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్ల మీద ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రిజర్వేషన్లు అంటే దాన్ని కనీసం సమీక్షించాలి కదా. ఆ రిజర్వేషన్లు ఫలాలు అందినటువంటి వాళ్ళకి అందుతున్నాయి. దాన్ని సమీక్షించడానికి బదులుగా అసలు రిజర్వేషన్ స్లాబ్నే తీసేసి జనాభా ప్రాతిపదికన నేను రిజర్వేషన్లు ఇస్తానంటే మిగతా వాళ్ళు ఏమైపోతారు? దాని మీద వ్యతిరేకంగా ఉన్నారు. అది నెగిటివ్ సెన్స్ వెళ్ళిపోతుంది పబ్లిక్లోకి. దాని మీద కాంగ్రెస్ పార్టీలో చర్చించారు ఏఐసిసిలో. అలాగే 370 రద్దు. 370 రద్దు అనేది అసలు పెద్ద అచీవ్మెంట్ నరేంద్ర మోడీ గారికి. అలాంటి దాన్ని మళ్ళీ 370 మళ్ళీ తీసుకొస్తాను, స్వయం ప్రతిపత్తి కల్పిస్తాను జమ్మూ కాశ్మీర్ అని అంటే భారత ప్రజలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో రాహుల్ గాంధీ అలాంటివి చేస్తున్నారు. ఒకటి కులగణన అనేది దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు మతాలకు సంబంధించి పోలరైజేషన్ జరుగుతుంది దేశంలో. అది బీజేపీ తీసుకున్నటువంటి ఒక అంశం. అది హిందూ పోలరైజేషన్ జరుగుతుంది కాబట్టి కులగణన చేస్తే కులాల పోలరైజేషన్ జరగాలి అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన. సో ఇవన్నీ ఏంటంటే ఏఐసిసిలు అంతర్గతంగా చర్చించుకుంటూ ఉంటారు. తీర్మానాలు అనేవి వాళ్ళ సాయంత్రానికి పూర్తి స్థాయిలో వస్తాయి. బట్ పవర్స్ అనేది డీసెంట్రలైజ్ చేయాలి, డీసీసీ అధ్యక్షులకు పవర్స్ ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో ఆయా ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి హామీలు, వాటి అమలు తీరు, వీటన్నింటిని కూడా పక్కాగా చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారని తెలుస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే రాహుల్ గాంధీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి తీరు, వీటన్నిటి మీద కూడా సమీక్షించడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ ఎలాంటి స్టాండ్ తోటి పబ్లిక్లోకి వెళ్ళాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వక్ఫ్ అయిపోయింది, ముస్లిమ్స్ భూములన్నీ లాగేసుకున్నారు, ఇక నా క్రిస్టియన్ భూములను చర్చిలకు సంబంధించిన ఆస్తుల మీద కూడా పడతారనేటువంటి కామెంట్ చేశారు. ఇలాంటి అన్నింటిని కూడా రాజకీయపరమైన అంశాలుగా తీసుకెళ్ళి ప్రజల్లోకి రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి దేశంలో, లేదంటే మత అసహనం పెరిగిపోతుంది అనేది మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, దేశం సురక్షితంగా లేదు అనే భావనలో వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో కాబట్టి అదే నినాదంతో రావడానికి, అందుకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. నాకు తెలిసినందుకు హైదరాబాద్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక సదస్సు కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుంది 27-28 తారీఖులు ఈ నెలలో దానికి సంబంధించి. సో అప్పుడు కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే మాత్రం పవర్స్ డీసెంట్రలైజ్ చేయాలి, అంటే వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ చేయాలి అనేది అంతర్గతంగా సంస్థాగతంగా అధికార వికేంద్రీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారని అంటే చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.